బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తులం బంగారంపై ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్ చేశారు. సో ఆర్థిక పరిస్థితులు బాగోలేనందుకు కొంత తులం బంగారం విషయం ఆలస్యం అవుతుంది. ఖచ్చితంగా ఇక పేద మహిళలకు ఇచ్చినటువంటి హామీ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం త్వరలోనే ఇస్తామంటూ ఆయన చెప్పడం జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతోంది. సో ఏడాదిన్నరలో మరి కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. బట్ తులం బంగారం ఎప్పుడు ఇస్తారంటూ ఇక ప్రతిపక్ష నేతలు వరుసగా అధికార కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఖచ్చితంగా తులం బంగారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాబట్టి హామీ మేరకు ఖచ్చితంగా తులం బంగారము ఖచ్చితంగా మహిళలందరికీ ఇస్తాము. ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి పేద మహిళలు ఉంటారో వాళ్ళందరికీ ఇస్తాము. కాకపోతే కొంత ఆర్థిక పరిస్థితులు బాగోలేవంటూ ఆయన చెప్పినటువంటి ఆ వీడియో కొంత చర్చనీయాంశంగా మారుతుంది. ఒకసారి తొలి వెలుగు దగ్గర మంత్రి పొంగులేటి చేసినటువంటి వ్యాఖ్యలు ఆ వీడియో బయట ఉంది. ఒకసారి ఆ వీడియో బయట చూద్దాం, అనంతరం కంటిన్యూ చేద్దాం. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎవరైతే పేద ఆడబిడ్డ తన కూతురికి పెళ్లి చేస్తుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు అని వారికి కూడా ఈ ప్రభుత్వం సహాయం చేస్తుంది. వారికి చెప్పిన మాట ఇంకొకటి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆర్థికంగా ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్న కారణంగా అది కొద్దిగా లేట్ అవుతున్నమాట వాస్తవం. టైం వచ్చినప్పుడు తప్పకుండా ఆడబిడ్డలకు ఇంకొక మాట చెప్పాం, వాటిని కూడా పూర్తిగా నిర్వహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎవరైతే పేద ఆడబిడ్డ తన కూతురికి పెళ్లి చేస్తుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు అని వారికి కూడా ఈ ప్రభుత్వం సహాయం చేస్తుంది. వారికి చెప్పిన మాట ఇంకొకటి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆర్థికంగా ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్న కారణంగా అది కొద్దిగా లేట్ అవుతున్నమాట వాస్తవం. టైం వచ్చినప్పుడు తప్పకుండా ఆడబిడ్డలకు ఇంకొక మాట చెప్పాం, వాటిని కూడా పూర్తిగా నిర్వహించే బాధ్యత ఈ ప్రభుత్వం. తెలంగాణలో కొత్తగా పెళ్లి చేసుకునే పేద మహిళలకు తులం బంగారం ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ. అయితే అధికారంలోకి వచ్చాక హామీ ఇంకా అమలు అవ్వలేదు. దాంతో ప్రతిపక్షాలు వరుసగా విమర్శలు చేస్తూనే ఉన్నాయి. దాంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చిన వీడియో మనం చూసాం. అయితే పథకాలపై ప్రతిపక్షాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. దాంతో ప్రజలు మా పథకాలు ఎక్కడ ఎప్పుడు అమలు చేస్తారనేటువంటి నిరదీత కనిపిస్తుంది, నిరదీత ఎదురవుతుంది. దాంతో ఏం చేయాలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని విపత్కర పరిస్థితి కాంగ్రెస్ మంత్రులది అవుతోంది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్కి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆయన దీనిపై స్పందించి ప్రభుత్వం ఉద్దేశాలను చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందంటూ ఆయన తెలంగాణ ప్రజానికానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్తున్నారు. రైట్, ఇదే అంశం మీద మాట్లాడదాం. మా ప్రతినిధి ప్రవీణ్ సుకర్ అందుబాటులో ఉన్నారు. సుకర్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సుకర్, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? నిజంగా తులం బంగారం అనేటువంటి అంశం మీద గత కొన్ని నెలల నుంచి ప్రతిపక్ష నాయకులు వరుసగా ప్రశ్నిస్తూనే ఉన్నారు, విమర్శిస్తూనే ఉన్నారు. తులం బంగారం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? తాజాగా మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. కూసుమంచి అనే మండలంలో లబ్ధిదారులకైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచారు. ఆ సందర్భంగా ఆయన చాలా మంది మహిళలు, కొంతమంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు తులం బంగారం ఎప్పుడు ఇస్తారో అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన కొన్ని కీలక సంచలన కామెంట్లు చేసింది. ఏమనంటే తులం బంగారం అనేది ఇప్పట్లో ఇవ్వడం కుదరదు, ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవు, డబ్బులు లేని పరిస్థితి కారణంగా తులం బంగారం ఇవ్వలేకపోతున్నాం. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో పూర్తిగా ఖజానాను ఖాళీ చేసారు, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసారు, నష్టాల్లోకి నెట్టేసారు. దాని కారణంగానే తులం బంగారం ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి చేతులు ఎత్తేసినట్టుగైతే ఆయన కామెంట్లు చేశారు. కొత్తగా పెళ్లి చేసుకునే పేద మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పేసి గతంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అయితే హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా కూడా ఇప్పటికీ తులం బంగారం అనేది ఎక్కడ ఊసెత్తడం లేదు, కనీసం ఎప్పుడు ఇస్తారనేది కూడా ప్రకటించడం లేదు. మరోవైపు అటు ప్రతిపక్షాలు, మహిళలు కూడా నిత్యం ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను తులం బంగారం కోసం అయితే ప్రశ్నిస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు తప్పించుకునేలాగానే గత ప్రభుత్వం మీదనే నింద వేసి తప్పించుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్నారని చెప్పొచ్చు. గత బీఆర్ఎస్ హయాంలో పేద మహిళలకు పెళ్లి జరిగితే ప్రభుత్వం తరఫున 1,16,000 రూపాయలు చెక్కులాగా కళ్యాణ లక్ష్మి పేరు కింద ఒక ఆర్థిక సాయం అయితే అందించారు. దానికి అదనంగా ఆ 1,16,000 రూపాయలతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం కూడా ఇస్తామని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో
గత ప్రభుత్వం ఇచ్చిన కళ్యాణ లక్ష్మిని కొనసాగిస్తుంది, ₹1,00,000 చెక్కులు ఇస్తుంది. కానీ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో తులం బంగారం అనేది అది ఇప్పటికీ కూడా ఎక్కడ అమలు అవుతలేదు. అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ తులం బంగారం గురించి ఎక్కడ కూడా ప్రస్తుతం తీసుకురావడం లేదు. ఒకవేళ అడిగిన సందర్భంలో ఇంకొక టైం పడుతుంది, ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అని చెప్పేసి అయితే కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు తప్పించుకుంటారని చెప్పొచ్చు. దీనిలో చూస్తే జస్ట్ మహిళల ఓట్ల కోసమే, మహిళలను ఆకర్షించడం కోసమే, వారి ఓటు బ్యాంకును తొలగొట్టడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని చెప్పి మరోవైపు ప్రతిపక్షం బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తా ఉంది. తాజాగా తొందరగా చేసిన వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ ఆరోపణలకి, బీఆర్ఎస్ విమర్శలకి మరింత బలం ఇచ్చినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, అందుకే మనం తులం బంగారం ఇవ్వలేకపోతున్నా అని చెప్పింది మంత్రి పొంగులేటి. దేవుడు దయ ఉంటే ఇందిరమ్మ పాలనలో భవిష్యత్తులో అన్ని మేము ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పేసి అయితే పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. శ్రీశైలం. థ్యాంక్ యూ సుకరి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చించాం. మరే ఒక్కసారి తులం బంగారానికి సంబంధించి మనం కనుక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ప్రస్తుతం ఇవాళ హైదరాబాద్లో బంగారం వెండి ధరలు కనుక మనకు చూసుకున్నట్టయితే ఒక్కసారిగా ఎండలు ఎట్లా మండుతున్నాయో బంగారం వెండి ధరలు కూడా అదే రీతిలో మండుతున్నటువంటి పరిస్థితి. సో హైదరాబాద్కి సంబంధించి ఒక్కసారి మనం బంగారానికి సంబంధించినటువంటి ధరను కనుక కంపేర్ చేసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి ధర చూస్తే 24 క్యారెట్స్ సంబంధించి సో 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు ఎంత ఉందంటే 88,880 రూపాయలు ఉన్నది. అంటే 90,000 దగ్గర ఉందనుకోవచ్చు. సో 90,000 రూపాయలు ప్రస్తుతం హైదరాబాద్లో బంగారం ధర ఉన్నది. సో ఇక 22 క్యారెట్స్ విషయానికి వస్తే 10 గ్రాములు 22 గ్రామ్స్ సంబంధించి మనం 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ 82,300 రూపాయలు 82,300 రూపాయలు బంగారం ధర ప్రస్తుతం ఉన్నది. ఇక వెండి విషయానికి వస్తే అది 99,100 అంటే ఓవరాల్గా 1,00,000 పెట్టుకోవచ్చు వెండి ధర. సో వెండికి సంబంధించి 1,00,000 పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ప్రస్తుతం అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్తా ఉన్నాడు, అన్నీ కలిసి వస్తే అదృష్టం ఉంటే ఇచ్చిన అన్ని గ్యారెంటీలు నెరవేరుస్తాం, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారాన్ని కూడా ఇస్తామనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పలో ఉన్నది, ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. ఇప్పటికే గత బీఆర్ఎస్ సర్కారు 7,20,000 కోట్ల రూపాయల అప్పు చేసిందనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. 7,20,000 కోట్ల రూపాయల అప్పుల కుప్పలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మిత్తులకు కట్టుకోవడానికే సరిపోయినటువంటి పరిస్థితి. సో నెల నెల మిత్తులు కడతా ఉన్నాము, మిత్తులకే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం సరిపోవట్లేదు. సో ఈ సందర్భంలో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, 24 క్యారెట్స్ బంగారం కనుక 88,000 అంటే 90,000 మనం పెట్టుకుంటే సో దానికి వర్క్ కానీ దానికి ఇతర కాస్ట్ కొన్ని ఛార్జెస్ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా తులం బంగారానికి కనుక మనము 90,000 రూపాయలు పెట్టుకుంటే 90,000 రూపాయలు పెట్టుకుంటే ఇప్పటికే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి అయినా షాదీ ముబారక్ అయినా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇచ్చుకుంటూ వస్తున్నది. ఇప్పుడు 1,00,000 ప్లస్ అదనంగా ఈ 90,000 సో 1,00,000 ప్లస్ 90,000 మనకి ఎంత అవుతుంది ఓవరాల్గా 10,000 తక్కువ 1,90,000 అంటే 2,00,000 రూపాయలు కేవలం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద మరి ఇవ్వాల్సి వస్తుంది. సో కళ్యాణ లక్ష్మి అనేది గతంలో 1,16,000 ఇస్తే ఇప్పుడు తులం బంగారం, ఈ తులం బంగారానికి 90,000 పెట్టుకొని ఇక్కడ 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి 2 కలుపుకుంటే 2,00,000 రూపాయలు ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో గత 2 ఏళ్ల కిందట కనుక మనము బంగారం రేట్లు కంపేర్ చేసుకుంటే 2 ఏళ్ల కిందట ఎందుకంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఒక 15 నెలలు అవుతున్నది. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక 5 నెలల ముందే వీళ్ళ మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా ప్రచారం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవి ఒక 15 ఒక 5 2 ఏళ్ల కిందట ధర కంపేర్ చేసుకుంటే 2 ఇయర్స్ బ్యాక్ నాకు తెలిసి బంగారం ధర 60,000 ఉన్నది తులం. ఈ 2 ఏళ్లలో ఏడాదికి 10,000 చొప్పున 20,000 రూపాయలు పెరిగింది. దాదాపు 20 కూడా కాదు, మనం 90 అంటున్నాం కదా, 30,000 పెరిగింది. ఏడాదికి 15,000 రూపాయలు బంగారం ధర పెరిగినట్టు అంతేనా. సో 30,000 రూపాయలు ఈ గత 2 ఏళ్లలో బంగారం ధర పెరిగింది. అంటే ఏడాదికి 15,000 రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ కూడా అనుకోకుండా వచ్చు,
ఏమున్నది తులం బంగారము 1,00,000 రూపాయలు, మహా అంటే తులం బంగారము 50,000 60,000 ఉంటుంది. ఇదో 1,60,000 ఒడిచిపోతుందిలే అనుకున్నారు. కానీ ఇంత రేటు బంగారం పెరుగుతుంది, ఇంత అదనపు భారం ప్రభుత్వం మీద పడుతుందని కాంగ్రెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండొచ్చు. సో ఎక్స్పెక్ట్ చేయనటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఇచ్చిన మాటను కట్టుబడి ఉండాలి, ఖచ్చితంగా అమలు చేయాలంటే మాత్రం అదనపు భారం పడుతుంది. ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అప్పుల కుప్పలు ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రోజు నిరంతరం పెరుగుతున్నటువంటి ఈ బంగారం ధరల్ని మరి భవిష్యత్తులో ఎట్లా తట్టుకుంటుంది? 90,000 తులం బంగారం అయినటువంటి పరిస్థితి, 10 గ్రాముల బంగారము 90,000 అయినప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వము 1,00,000 + 90, రేపు మాపు కాంగ్రెస్ వాళ్ళు ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే లోపల 1,00,000 రూపాయలు తులం బంగారమైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఓవరాల్గా మనము 2,00,000 రూపాయలని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 1,50,000తో ఒడిసిపోతుంది అనుకున్నటువంటి ముచ్చట 2,00,000 దాకా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేనా? 1,50,000 తోటి ఒడిసిపోతుంది అనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 1,00,000 రూపాయలు గతంలో ప్రభుత్వం ఇచ్చినట్టుగా కళ్యాణ లక్ష్మి ఇస్తాము, 50,000 60,000 తులానికి అయితే ఇచ్చేస్తే నడిచిపోతుంది 1,50,000 అనుకుంటారు. కానీ ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది, బంగారం రేటు పెరిగిపోయింది, బంగారం చాలామంది కొంటా ఉన్నారు. కాబట్టి సో రోజు రోజుకు నెల నెలకు ఈజీగా 500 నుంచి 1,000 రూపాయలు బంగారం ధర పెరుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వానికి పెరుగుతున్న బంగారం ధరల వల్ల అదనపు భారం పడే అవకాశం ఉంది. మరి ఇప్పటికే ఆర్థిక పరిస్థితితో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ మరి భవిష్యత్తులో తులం బంగారం విషయంలో ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది? రూటు మార్చుతుందా? ఇచ్చిన మాట నిలబెట్టుకొని మరి తెలంగాణ ఆడపడుచులకు తులం బంగారం ఇస్తుందా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏది ఏమైనా కాంగ్రెస్ సర్కార్కు, రేవంత్ సర్కార్కు ఈ తులం బంగారం అనేది ఒక పెద్ద టాస్క్ అని మాత్రం చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.